బానిసత్వం. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో నాయకులు ఎంతగానో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చారు. అలాగే దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా తెల్ల జాతి వారి కింద నలిగిపోతున్న నల్ల జాతి వారి హక్కుల కోసం పోరాడి వారికి విముక్తి కలిగించాడు. అంటే ఒక మనిషి మరొక మనిషికి, ఒక జాతి మరొక జాతికి, ఒక దేశం మరొక దేశానికి బానిసైన ఏదో ఒక రోజు స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం కావచ్చు. ఈనాడు ప్రతి మనిషి బానిస అవుతుంది, లోబడుతుంది. దేనికో తెలుసా? పాపానికి. మనిషి పాపానికి బానిసయ్యాడు. అసలు ఒక మనిషి ఎప్పుడు బానిస అవుతాడో మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తంగా పాపంకే గాని, నీతి నిమిత్తంగా విధేయతకే గాని. దేనికి మీరు లోబడుతురు దానికే దాసులవుతురని మీరు ఎరగరా? ఒక మనిషి దేనికి లోబడితే దానికే దాసుడు అవుతాడట. లోబడటం అంటే లొంగిపోవడం. మనంతటా మనమే ఛాన్స్ ఇచ్చి వేరే వారి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం. ఈనాడు దేవునికి లోబడే వారు ఎవ్వరూ లేరండి. అందరూ పాపానికే లోబడుతున్నారు. ఆది తల్లి అయిన హవ్వ మొదలుకొని ఒక్కొక్కరు ఒక్కో దానికి, కొందరు దానానికి, కొందరు రతకాలానికి, కొందరు మద్యానికి, కొందరు మత్తు పదార్థాలకు, కొందరు స్త్రీలకు, కొందరు సెల్ ఫోన్లకు, కొందరు విలాసాలకు, ఓవరాల్గా అందరూ వాటికే లోబడుతున్నారు. పాపానికి దాసులు అవుతున్నారు. మరి ఈ దాస్యం నుండి విడిపించేది ఎవరు? మహాత్మా గాంధీయా, నెల్సన్ మండేలానా, అబ్రహాం లింకనా, నరేంద్ర మోదీనా? ఎవరు విడిపిస్తారు? ఎవ్వరూ విడిపించలేరు. పాపం అనే బానిసత్వం నుండి మనిషిని విమోచించిన ఏకైక వ్యక్తి నా క్రీస్తు యేసు మాత్రమే. ఆయన ప్రాణత్యాగం ద్వారానే, ఆయన పవిత్ర రక్తం ద్వారానే మనిషికి పాపం విమోచన. ఒక మనిషి ఎప్పుడు బాప్తిస్మం పొందుతాడో అప్పుడు పాపం నుండి విడుదల స్వాతంత్రాన్ని పొందుతాడు. కనుక యేసుక్రీస్తు ద్వారా స్వాతంత్రం